ఐఎమ్ బేసికలీ ఉషా మడితాటి. మాది ఇక్కడ పెర్మాల్పల్లి గ్రామం, చంద్రగిరి మండలం. సో ఇక్కడ నేను ఎందుకు వచ్చి మాట్లాడుతున్నాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు RTIH అండ్ థ్యాంక్స్ టు ఏపీ గవర్నమెంట్. సో బేసికలీ నేను చెప్పాలంటే నా ఎడ్యుకేషన్ 2025 లో కంప్లీట్ చేశాను. ఆమె బీటెక్ పాస్డ్ అవుట్. కాలేజ్ అయిపోగానే వెంటనే ఐ హావ్ ప్లేస్డ్ ఇన్ సమ్ MNC కంపెనీ. ఒక మంచి MNC కంపెనీలోనే జాబ్ వచ్చింది నాకు. బట్ సమ్వేర్ అక్కడికి వెళ్ళాక ఐ గాట్ టు రియలైజ్ ఇది నేను కాదు. లైక్ దట్ 9 to 5 ఇస్ నాట్ మై కైండ్ ఆఫ్ థింగ్. ఐ వాంట్ టు స్టార్ట్ మై ఓన్ కంపెనీ. నాకంటూ సొంతంగా నేను ఒక కంపెనీని స్టార్ట్ చేయాలి అని అనుకున్నాను. దెన్ ఐ హావ్ రిజైన్ మై జాబ్. ఓకే, ఇది నా పార్ట్ ఆఫ్ థింగ్ కాదు అని చెప్పి నేను నా జాబ్ వదిలేసి వచ్చేసాను. బట్ వెన్ ఐ కేమ్ టు తిరుపతి, మా నేటివ్ తిరుపతి. సో నేను ఇక్కడికి వచ్చాక ఐ స్టార్టెడ్ లుకింగ్ అట్ ద థింగ్స్. ఓకే, నేను ఈ కంపెనీని స్టార్ట్ చేయాలంటే నాకు ఏం కావాలి, వాట్ డూ ఐ నీడ్ టు స్టార్ట్ విత్, వేర్ డూ ఐ స్టార్ట్. సో వేర్ డూ, వాట్ డూ అన్నప్పుడు ఐ హావ్ గాట్ టు నో అబౌట్ RTIH ఆన్ సోషల్ మీడియా. సోషల్ మీడియాలో RTIH గురించి నాకు తెలిసింది. సో ఫస్ట్ మేము RTIH కి వెళ్ళినప్పుడు ఐ గాట్ టు సీ స్టూడెంట్స్. వాళ్ళు ఇంకా గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేయలేదు, అండర్ గ్రాడ్స్ వాళ్ళందరూ. అండ్ ఈవెన్ ఓల్డ్ ఏజ్ పీపుల్, వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు కూడా అక్కడికి వచ్చి వాళ్ళ ఐడియాస్ ని ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. దేర్ ఐ గాట్ టు రియలైజ్ సంథింగ్ ఈస్ చేంజింగ్, రెవల్యూషన్ ఈస్ కమింగ్. ఈవెన్ చూడండి, రిటైర్మెంట్ అయిపోయి వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకంటూ వాళ్ళొక స్టాండ్ తీసుకొని అక్కడికి వచ్చి ఐడియాస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ లైఫ్ షార్ట్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఈస్ ఓకే. బట్ ఆల్ ద స్టూడెంట్స్, అండర్ గ్రాడ్స్ కానివ్వండి, రిటైర్మెంట్ పీపుల్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వాళ్ళకున్న ప్రతి ఒక్క ఐడియాని వాళ్ళు అక్కడ RTIHకి వచ్చి నిల్చొని వాళ్ళ ఐడియాస్ చెప్పారనమాట. సేమ్ వే RTIH కూడా అంతే ఇదిగా మేమిచ్చిన ప్రతి ఐడియాని తీసుకొని మమ్మల్ని కంప్లీట్ గా గైడ్ చేసింది. దట్ ఈస్ బికాస్ టు ఏపీ గవర్నమెంట్. ఇఫ్ RTIH లేకున్నా అంటే ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్, ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని చెప్పి నాకు ఒక ఐడియా వచ్చేది కాదేమో. బేసికలీ ఆర్స్ ఈస్ అన్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కంపెనీ. సో నేను వాట్ ఎవర్ ఐ ఫెల్ట్, నా కంప్లీట్ ఎడ్యుకేషన్ లో నేను ఏదైతే తీసుకోలేకపోయానో దట్ ఐ వాంట్ టు గివ్ టు మై ఫ్యూచర్ జనరేషన్. సో అందుకు మేము ఈ కంపెనీని స్టార్ట్ చేసామన్నమాట. అండ్ ఇట్స్ నేమ్ ఇస్ ఆల్సో ఎడ్యునోవర్స్. ఎడ్యుకేషన్ ప్లస్ ఇన్నోవేషన్ ని కలిపి టు ద యంగర్ జనరేషన్ కి ఇవ్వాలి అని చెప్పి స్టార్ట్ చేసాం మేము. ఈ ఐడియాని నేను ఎప్పుడైతే RTIH కి చెప్పాను, దెన్ దే గాట్ టు నో మీ అబౌట్ లోకేష్ ది ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉందన్నమాట. వీర్ అండర్ గ్రాడ్యుయేట్స్, ఈ డిగ్రీ అయినా కానివ్వండి, ఇఫ్ యు ఆర్ నాట్ పాసింగ్ ద కాలేజ్, మీరు ఇంకా గ్రాడ్యుయేషన్ జరగకుండా ఉంటే ప్రతి ఒక్క అండర్ గ్రాడ్యుయేట్ కూడా ఆ ఇంటర్న్షిప్ ని చేయొచ్చు అనమాట, విత్ కంప్లీట్ ఫ్రీ స్టైఫన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వాట్స్ ద యూజ్ మీన్స్, లైక్ వెన్ ఐ గాట్ టు నో దట్ నేనెందుకు నా బీటెక్ లో తెలుసుకోలేకపోయాను అని చెప్పి అనుకున్నాను. జస్ట్ 2 years అయింది నేను పాస్డ్ అవుట్ అయ్యి. దిస్ ఐ వుడ్ హ్యావ్ నోన్ ఇన్ మై బీటెక్, లైక్ సంథింగ్ చేంజ్ అయ్యి ఉండేది అనుకున్నాను. దిస్ థింగ్ వెన్ RTIH మాకు చెప్పినప్పుడు మా కంపెనీ మేము స్టూడెంట్స్ దగ్గరికి తీసుకెళ్ళాం అనమాట. లైక్ ఇలా మీకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉంది, గవర్నమెంట్ ఇనిషియేట్ చేసిన ఒక ప్లాట్ఫామ్ ఉంది, గెట్ టు నో దట్, తెలుసుకోండి, దాని ద్వారా మీకు చాలా యూజెస్ ఉంటాయి అని చెప్పి స్టార్ట్ చేసాం మేము. అండ్ దిస్ 1 year ఐ హావ్ సీన్ 1500 స్టూడెంట్స్ ఎన్రోల్డ్ in that internship portal. 1500 స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారు. గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళకి స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎవ్రీథింగ్ దే హ్యావ్ గుడ్. బేసిక్ థింగ్ ఏంటి అంటే, ఇక్కడ యూజింగ్ దట్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ దే గాట్ టు నో లైక్ IT ఎలా ఉంటుంది, ఒక జాబ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి వాళ్ళు తెలుసుకోగలిగారు అనమాట. ఆల్ దిస్ ఐ హావ్ గాట్ టు నో అండ్ ఐ హావ్ డన్ దిస్ త్రూ RTIH ద్వారానే మేము చేయగలిగాం అనమాట. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఏపీ గవర్నమెంట్ ఫర్ టేకింగ్ సచ్ ఇనిషియేటివ్స్ కాల్డ్ RTIH.